పైగా కొన్ని సందర్భాలని పరిశీలించినప్పుడు కర్ణుడి విషయంలో చదవడానికి బాధగా ఉంటుంది, చెప్పడానికి బాధగా ఉంటుంది, యథార్థానికి వినడానికి బాధగా ఉంటుంది. ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. కానీ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దాని వెనక దేవతల యొక్క వ్యూహము స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. దుర్యోధనుడికి ఏదో ధైర్యం లేకుండా యుద్ధానికి ఎలా వెడతాడు? దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకపోతే అధర్మాత్ములందరూ మడిసిపోవడం అన్నది ఎలా సాధ్యమవుతుంది? అసలు కృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? నరుడి యొక్క అవతారమైనటువంటి అర్జునుడి యొక్క అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? ఆ అవతార ప్రయోజనము నెరవేరాలి అంటే దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి రావడంలో పూనికని పొంది తీరాలి. అలా పూనికని పొందాలి అంటే ఆయనకి ఒక గొప్ప నమ్మకస్తుడైనటువంటి స్నేహితుడు, ఆ స్నేహితుడు కూడా అర్జునుణ్ణి వధించగలడు అని ఆయనకి నమ్మకం ఉన్నటువంటి వాడు ఒకడు ఉండాలి.